Hello all, welcome back to my channel Moni Madhu Vlogs. Today vlog ఏంటి అంటే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అంటే హోమ్ మేడ్ పన్నీర్ ఇలా అవుతుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీరు. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ మిల్క్ కాబట్టి సో అందుకని నేను 2 లెమన్స్ తీసుకున్నాను. ఆ 2 లెమన్స్ని హీట్ చేసిన మిల్క్లో వేయాలి. అంటే లైక్ పాలు విరిగిపోతాయి, కంప్లీట్గా విరిగిన పాలతోనే పన్నీర్ అవుతుంది. సో అందుకని మనకు పాలు విరగాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక లెమన్ని పిండి పోయడం, అదే బెస్ట్. కంప్లీట్గా విరిగిపోతాయి. విరిగిపోయిన పాలతోటే మనకు పన్నీర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఆ విరిగిన పాలన్నీ ఇట్లా వడబోయాలి. వడబోస్తే అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ని ఒక వెట్ క్లాత్ తీసుకొని ఇట్లా కంప్లీట్గా వడవేయాలి. కానీ ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఒక జాలి పెట్టాం. జాలి పెట్టి కంప్లీట్గా ఇట్లా వడవస్తున్నాం. వాటర్ అంతా పోయి ఆ పన్నీర్ అనేది ఉంటుంది. అందులో చాలా వాటర్ ఉంటాయి. అందుకని ఇక మేము ఆ చిన్న తీసుకున్న క్లాత్ కూడా సరిపోలేదని ఒక టవలే తీసుకున్నాము, కాటన్ టవల్. ఫస్ట్ ఇలా చిన్న తీసుకున్నాం, కాకపోతే పన్నీర్ ఎక్కువ ఉండేసరికి అది సరిపోయేసరికి ఒక టవలే తీసేసుకున్నాం. సో ఇలా ఒక పెద్ద టవలే తీసుకున్నాం, కాటన్ది. ఎందుకంటే ఎక్కువగా ఉంది. సో పాలు ఎక్కువగా వేడైతే అలా లైట్గా మాడిపోతుంది. సో అందుకనే అది తీసేసి ఇక ప్యాక్ చేసి దానిపైన ఎంత వెయిట్ అంటే అంత వెయిట్ పెడితే ఒక 2 to 3 అవర్స్ అన్న పెట్టాలి ఎగ్జాక్ట్గా. సో అలా 2 to 3 అవర్స్ అయ్యాక పన్నీర్ పీసెస్ కట్ చేసుకోవాలి. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అలా ప్రిపేర్ అయిన పన్నీర్ని ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం. సో అందుకని కట్ చేసేటప్పుడు పీసెస్ అన్ని స్మాషెస్గా అయ్యాయి. సో అందుకని బెటర్ ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ చేయగానే ఒక 2 to 3 అవర్స్ తర్వాత ఆ పీసెస్ కట్ చేసి పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అదంతా ఫ్రిడ్జ్లో ఉండేసరికి గడ్డగట్టి అంతా స్మాషెస్ అయ్యాయి. అంటే కొద్దిగా అంతా హెవీగా ఏం కాలే, లిటిల్ బిట్ అయ్యాయి. ఇదిగో ఇలా అయ్యాయి కొద్దిగా అట్లా. మేము ఏంటంటే ఒక 2 days తర్వాత కట్ చేసాం కాబట్టి ఇలా అయ్యింది. ఇక ప్రిపేర్ చేసిన పన్నీర్ని ఇక పన్నీర్ కర్రీ చేసేసుకుందామని ఇక స్టార్ట్ చేసాం. ఏంటంటే పన్నీర్లోకి కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసేసుకొని కొద్దిగా గీ వేసి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. లైక్ పచ్చి పన్నీర్ వేస్తే అంత టేస్ట్ రాదు. సో అందుకని ఇలా చేసాం మేము. ఫైనల్కి ఇక మా పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం కావాలి, పన్నీర్లోకి పూరి అన్న చపాతీ అన్న ఉంటే బెటర్ కదా. ఇక అందుకని ఇక మా మమ్మీ పూరి చేసింది. ఇక బెటర్ బాగుంటుంది కదా, ఎప్పుడు చపాతీతో తినడం కామన్ అయిపోయింది కదా. అండ్ రెస్టారెంట్లో కూడా కామన్గా మనం అలానే తింటాం కదా చపాతీ, లైక్ రోటీస్. అందుకని ఈసారి మేము పూరితో అయితే పన్నీర్ని ట్రై చేసాం. ఎమ్మి టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ నచ్చిందంటే డూ లైక్, షేర్, కామెంట్ ఆల్సో. అండ్ కంప్లీట్గా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఫర్ మోర్ వీడియోస్.